ఇతర భాషల నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్కు వచ్చి స్టార్గా మారుతున్నారు. తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు వస్తున్నా కూడా ఇతర భాషల హీరోయిన్స్ మన దగ్గర స్టార్డమ్ సొంతం చేసుకుంటున్నారు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన తెలుగు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ నుంచి వచ్చిన మృణాల్ ఠాకూర్ మన దగ్గర టాప్ హీరోయిన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేర్లు లిస్ట్లో ఉంటాయి. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన అందరి హీరోయిన్స్ సక్సెస్ అవ్వరు. కొంతమంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అందుకుంటూ ఉంటారు. దాంతో తిరిగి తమ ఇండస్ట్రీకి చెక్కేస్తుంటారు. అలానే ఓ అమ్మడు తెలుగులో 2 సినిమాలు చేసింది. రెండు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? తెలుగులో డిజాస్టర్ అందుకుంది. బాలీవుడ్లోనూ పెద్దగా హిట్స్ లేవు. అయినా కూడా ఇప్పుడు ఓ బడా హీరో పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకు ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ పొడుగు కాల సుందరి కృతి సనన్. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు హిందీలో సెటిల్ అయిన ఆ భామ ముందుగా తెలుగులోనే నటించింది. మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నీనొక్కడిన చిత్రంలో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి దోచయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయింది. ఇక వరుస సినిమాల్లో నటిస్తుంది. మొన్నీ మధ్య ప్రభాస్తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేసింది. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి సూపర్ ఛాన్స్ వచ్చింది. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం నగర్ వర్గాల టాక్.